గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకుని జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అనే టీజర్ కి హైప్ భారీ ఎత్తున వచ్చింది. దీంతో సినిమాలో ఏం చూపించబోతున్నారు, సినిమా ఏ రేంజ్ లో ఉండబోతున్నట్టుగా కూడా ఆడియన్స్ తెలుసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ సినిమా గురించి, ఆ సినిమా కథ అండ్ స్క్రీన్ ప్లే కి సంబంధించిన ఎలిమెంట్స్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే గేమ్ చేంజర్ బేసిక్ గా అంటే దాని ఆ ప్రాపర్ లైన్ అండ్ దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే ప్రెసెంట్ పొలిటికల్ ట్రెండ్ ని సెట్ చేసుకుని ఆ సినిమా స్క్రీన్ ప్లే ని సెట్ చేశారట. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ రామ్ నందన్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ సంబంధించి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో జరిగే అవకతవకలు, దానికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే ఏ సిస్టమ్ లో ఉన్న పెద్ద నాయకులు కానీ, దాని తర్వాత ఉన్న నాయకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకి ఎలాంటి మార్గదర్శకాలు చూపిస్తే జనాలు సంతోషంగా హ్యాపీగా ఉంటారు అనే సిస్టమ్ ని క్వశ్చనింగ్ చేసే రోల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ సినిమాకి ప్రధానంగా ఐఏఎస్ నేపథ్యంలో వచ్చే సీన్స్ కానీ, దానికి సంబంధించి ఎలిమెంట్స్ కానీ చాలా పక్కాగా అంటే రియలిస్టిక్ సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే ఆ సీన్స్ ని తీసుకున్నాడట ఆ శంకర్. అందుకే ఈ సినిమాకి సంబంధించి ఆ ప్రతి ఎలిమెంట్ ని రూరల్ సెటప్ లో, సెట్టింగ్ లో కాకుండా, నిజానికి శంకర్ సినిమాలు అంటే దాదాపు ప్రతి ఒక్కటి సెట్టింగ్ లో చాలా గ్రాండియర్ గా కనిపించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కొరకు చాలా మట్టుకు ఆ రియలిస్టిక్ లొకేషన్స్ లో జనాలకు బాగా దగ్గరగా వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ని సినిమాలో చూపించే విధంగా ఎలిమెంట్స్ అన్నింటినీ క్రియేట్ చేసుకున్నాడట శంకర్. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న క్యారెక్టర్ కూడా రామ్ చరణ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పాత్ర కూడా సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్టు కూడా ఇప్పటికే మేకర్స్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో ఆ పాత్రలో రామ్ చరణ్ నటన కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ పాత్ర ఏదైతే ఉందో సర్పంచ్ గా ఎలక్షన్స్ లో నిల్చొని సర్పంచ్ గా గెలిచి దానికి సంబంధించిన ఊరుకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లారు, వాటి కోసం ఆయన ఎలా పోరాడారు, ఆ పోరాటంలో దానికి ఆపోనెంట్ గా ఉన్న రాజకీయ నాయకులు ఆయనను ఎలా హతమార్చారు అనే ఎలిమెంట్స్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా సినిమాకి హైలైట్ గా ఉన్నాయన్నమాట. చాలా ఎమోషనల్ గా సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో సినిమాకి ప్రధాన బలంగా మారి ఆ సినిమా ఆ ఎండింగ్ లోకి వచ్చారు, క్లైమాక్స్ లోకి వచ్చేసి ఆ పీక్స్ లో తీసుకెళ్లి ఆ ఎమోషన్ తో ఆడియన్స్ కి ఆ బలమైన ఎండింగ్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నాడట శంకర్. ఈ నేపథ్యంలో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడుకొని గేమ్ చేంజర్ సినిమా చాలా ప్రత్యేకంగా నిలవనుంది. సో ఈ సినిమా జనవరి 10న విడుదలై భారీ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్ళి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నట్టు కూడా ఆ మేకర్స్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. మరి గేమ్ చేంజర్ విషయంలో మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారో అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.